మేడం, బాంబు ఏ టైంకి బ్లాస్ట్ అవ్వాలి? శాస్త్రి గారు. అమ్మా, ముహూర్తం ఎన్నింటికి? మధ్యాహ్నం 2:25:15 విన్నావుగా, కరెక్ట్గా ఆ టైంకే పేలాలి. ఓకే మేడం. మేడం, ఈ రిమోట్ ఆన్ చేయగానే బాంబు టైమర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మేడం, బాంబు రెడీ మేడం. మీరు చెప్పిన టయానికే బ్లాస్ట్ అవుతుంది. శాస్త్రి గారు, నీ కష్టానికి ఫలితం. థ్యాంక్ యూ మేడం. శాస్త్రి గారు, ఈ కొబ్బరి బోండం మీ గురువు గారికిచ్చి ఇది కొండారెడ్డి ఇంటికి చేరేలా చేయాలి. దేనికి మేడం? పెళ్లిపీటల మీదకి సిరి తన చేతులతో తీసుకువెళ్లే పూర్ణ ఫలం ఈ కొబ్బరి బోండమే కావాలి. అదే చేతిలో పట్టుకొని ఇలా మెల్లగా నడుచుకుంటూ వస్తుంది కదా పెళ్లి పందిట్లోకి, ఆ పూర్ణఫలమే ఈ పూర్ణఫలం కావాలి. తీసుకోండి. భయపడకండి శాస్త్రి గారు, ఇది ఇప్పుడప్పుడే పేలదు. మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. జాగ్రత్త. ఈ చేతులతో సంభావన తీసుకోవడమే గాని బాంబు తీసుకోవడం ఇదే ప్రథమం. బాంబుతో పాటు సంభావన కూడా మీ చేతుల్లో ఉంటుంది. మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళండి. వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో మారుమ్రోగాల్సిన పెళ్లి మండపం బాంబు మూతలతో
దద్దరిల్లుతుంది. ఏమిట్రా ఇలా వచ్చావు? మీకోసమే గురుగారు. నా కోసమా? ఎందుకు? ఈ కొబ్బరి బొండం మీకిద్దామని. కొబ్బరి బొండం నేనేం చేసుకుంటానురా? దీన్ని కోనసీమ నుంచి తెప్పించాను గురుగారు. కోనసీమదా? ఎందుకో? మీకోసమే. నా కోసమా? అవును గురుగారు, ఇది మామూలు కొబ్బరి బొండం కాదు, తొలికాపులోనే తొలికాయ. కొండారెడ్డి గారి కూతురు వివాహం జరుగుతోంది కదా. అవును, జరిగితే ఇది పూర్ణఫలం. పెళ్లి కూతురు చేత్తో పట్టుకుని కళ్యాణ వేదిక పైకి వస్తే అంతా శుభమే జరుగుతుంది. ఆహా, అందుకే మీకోసం కష్టపడి ఎంతో దూరం నుంచి తెప్పించానని చెబితే కొండారెడ్డి గారు సంతోషపడి మీకు సంభావన ఎక్కువ ఇస్తారు. అవును రోయ్, ఏది ఇలా ఇవ్వు. బుజ్జిముండా. ఉంటాను గురుగారు. ఉంటాన్రా మరి. అమ్మయ్యా, బతికిపోయాన్రా దేవుడా. ఆహా, అడ్డే ఆహా, ఈ పూర్ణ ఫలం గనక తీసుకెళ్లి కొండారెడ్డి గారికి ఇచ్చానంటే సంతోషపడిపోయి సంచి నిండా సంభావన ఇచ్చేస్తారు. బుజ్జిముండా, చూడటానికి ఎంత ముద్దొస్తున్నావో. కోకోనట్టు ఫ్రూటే ఫ్రూటు. నిన్ను చూస్తుంటే నా కళ్ళకు ఆకుపచ్చ రంగు కనబట్టలేదు, పచ్చ నోట్లే కనిపిస్తున్నాయి. అబ్బా, బుజ్జి బొండా, బుల్లి బొండా, చిన్ని బొండా. అమ్మమ్మ, అమ్మా బుజ్జి ముండా, నువ్వు చేజారిపోతే ఎలాగమ్మా? నా సంభావన చేజారిపోదు. నిన్ను కొండారెడ్డి గారి చేతిలో పెట్టేదాకా చంటి పాపలా చూసుకుంటాను. ఓ హాయ్, ఓ భలే మంచి బొండం, పసందైన బోండం, సంభావన తెచ్చే మంచి బోండం. సరే సరే, అవన్నీ నేను చూసుకుంటాను. ఉంటాను. అయ్యా నమస్కారం కొండారెడ్డి గారు. నమస్కారం పంతులు గారు. ఏంటి విశేషాలు? ఏమీ లేదయ్యా, ఈ కొబ్బరి బొండం మీకు ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యా ఎందుకు నవ్వుతున్నట్టు? కొబ్బరి బొండం ఇవ్వడం కోసం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? మా పెరట్లో బోలెడన్ని కొబ్బరి చెట్లున్నాయి, కావలసినన్ని కొబ్బరి బొండాలున్నాయి. అది మీరే ఉంచుకోండి. కావాలంటే చెప్పండి, మా పెరట్లో ఒక గెల దించి మీ ఇంటికి పంపిస్తాం. అయ్యా, అమ్మాయి గారు పొరపాటు పడుతున్నట్టున్నారు. ఇది మామూలు కొబ్బరి బొండం కాదండి, పూర్ణఫలం. పూర్ణఫలమా? అవునయ్యా, ఈ ఫలానికో ప్రత్యేకత ఉంది. ఇది కొబ్బరి చెట్టు తొలికాపులోని తొలికాయ. దీన్ని పెళ్లిలో గౌరీ పూజలో పెట్టి పూజ చేసి పెళ్లి కూతురు స్వహస్తాలతో తీసుకొని కళ్యాణ మండపంలో అడుగు పెడితే అంతా శుభమే జరుగుతుంది. అందుకే దీనిని మీకు ఇచ్చెళదామని కోనసీమ నుంచి తెప్పించాను. మంచి పని చేసినారు పంతులు గారు. దీనికోసం చాలా కష్టపడ్డారు మీరు. అయ్యా కొండారెడ్డి గారు, మరి నాకు సెలవు ఇప్పిస్తే. ఇది ఉంచండి. మహాప్రసాదం. అయ్యా శుభం భూయాలు. సరే, ఇది జాగ్రత్తగా పూజ గదిలో పెట్టమ్మా. రేపు కళ్యాణ మండపానికి తీసుకుపోవాలిగా.
చెప్పింద్రమ్మా ఎట్టా ఉండవు? బాగానే ఉండానన్నా. అవును, చెల్లెమ్మ కోలుకుని ఇంటికి వస్తా ఉండదంట కదా? అవునన్నా. అక్క ఇంటికి వస్తుందన్న ఆనందం ఓ పక్క, మళ్ళీ ఏం జరుగుతాదో అన్న భయం ఇంకో పక్క నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉండాదన్నా. ఏమైనాది ఇంద్రమ్మా? నీలాంబరి మా ఇంటికి వచ్చినాదన్నా. ఏందమ్మా నువ్వనేది? 20 ఏళ్ల క్రితం అందరినీ వదిలేసి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అక్కకి బాగాలేదని తెలిసే వచ్చినాదంట. పెండ్లయ్యేంత వరకు ఈడనే ఉంటాదంట. అమ్మా, తన నోరసలే మంచిది కాదు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. సూటిపోటి మాటలతో నా మనసుని రంపపు కొత్త కోస్తానే ఉండాదన్నా. నిన్నేమైనా అన్నదా ఇంద్రమ్మా? ఎదుటపడి నన్నేమీ అనలేదు గాని ఎవరి మీదో పెట్టి నన్ను అన్నట్టుగానే అంటా ఉండాదన్నా. అయితే పాత పగ ఇంకా తను మర్చిపోయినట్లేదు. అది మనసులో పెట్టుకుని నన్ను మాటలతో పొడుస్తా ఉండాది. చూడమ్మా, తనేమన్నా పట్టించుకోమాకమ్మా. 2 రోజులు ఓపిక పట్టు. ఈ పెళ్ళైతే తన దారిన తను పోతాది. తననే మాటలకి నాలో ఆవేశం పొంగుకొస్తా ఉండాది. నా మేన కొడలి పెండ్లికి ఎటువంటి ఆటంకం రాకూడదని అదంతా కడుపులోనే దాసుకున్నానన్నా. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదులే ఇంద్రమ్మా. తొందరపడకు తల్లి, సహనంతో ఉండు. అన్నీ అవే సర్దుకుంటాయి. సరే ఇంద్రమ్మా, జాగ్రత్తమ్మా. ఉంటాను. ఏమైనాదయ్యా? ఎందుకట్ట అయిపోయినావు? బావోళ్ళింటికి నీలాంబరు వచ్చినదంట. ఇప్పుడే ఇంద్రమ్మ ఫోన్ చేసి చెప్పినది. నీలాంబరి ఈ సమయంలో ఎందుకొచ్చినాదయ్యా? తను అడుగు పెట్టినాదంటే అన్ని అల్లర్లు గొడవలే. ఇంద్రమ్మ కూడా అదే బాధపడతా ఉండాది. అసలే పెండ్లికి ఇబ్బందులు వచ్చి పడతాండాయని అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చి ఆ ఇంట్లోనే తిష్టేసినది. ఇప్పుడెట్టయ్యా? జరిగేదెటు జరక్కమాందో. చూద్దాం ఏం జరుగుతుందో.
అక్కడ పాటల ఫంక్షన్ అయిపోయి ఉండాది, ఇక్కడ డాన్స్ ఫంక్షన్ మొదలైందన్నమాట. మేడం చేసింది మామూలు డాన్స్ అనుకుంటున్నారా? తాండవం, శివ తాండవం, ఆనంద తాండవం చాముండి గారు. ఆనంద తాండవం. మనం అనుకున్నది ఏ ఒక్కటి జరిగిందని ఈ ఆనంద తాండవం జరగబోతోంది చాముండి గారు. ఏంది సిరి సంజయ్ల పెండ్లే? పెళ్లికి వాళ్ళు ముహూర్తం పెట్టారు, అదే ముహూర్తాన్ని చావు ముహూర్తంగా నేను మారుస్తాను. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ప్రతి క్షణం ఈ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. ఆ రోజు రానే వచ్చింది. అందుకే ఆనందం పట్టలేక తాండవం చేశాను. నువ్వు చెయ్యాల్సింది ఆనంద తాండవం కాదు సునందా, ఆ పెద్దిరెడ్డి శవం మీద కరాళ నృత్యం. అది నేను చూడాలి. చూస్తారు, తప్పకుండా చూస్తారు చాముండి గారు. ఆ కళ్యాణ మండపంలో జరిగేవి వేడుకలు కాదు, విషాదాలు, విందులు కాదు, విరోధాలు, అప్పగింతలు కాదు, కత్తిపోట్లు. ఇంకా పెద్దిరెడ్డి కుటుంబాన్ని కాపాడే వాళ్లే ఉండరు. ఉంటారు మేడం. ఎవరో ఏమో నాకేం తెలుసు మేడం. ఎలా చెప్పావు మరి? అంటే తాండి దన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడంట, గుణ్ణి మింగేవాడు ఒకడు ఉంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఇంకోడు ఉంటాడంట. మా బామ్మ చెప్పింది, అది గుర్తొచ్చి అందుకే అన్నాను మేడం. రే, ఈ సునందరెడ్డి కొట్టాలంటే గుండె ఉంటే సరిపోదురా, చావుని కూడా భయపెట్టగలిగే గుండె ధైర్యం గల మనిషి ఉండాలి. అలాంటి మనిషి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. రారో 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 ఏమండి? ఈ పెళ్లి ముసుగుతో మా బావ కుటుంబాన్ని మట్టు పెట్టనీకి వాళ్ళు సానా మంత్రాంగమే నడిపిస్తున్నారన్నమాట. నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తా ఉంటే తన పుట్టింటి పగ తీర్చుకోనీకే ఇంద్రాని కోడలిగా మెట్టినింట్లో అడుగు పెట్టినాదనిపిస్తాంది. సొంత సెల్లెల్ని ఆయుధంగా చేసి అత్తారింటికి పంపించుంటాడన్నమాట ఆ కొండారెడ్డి. పెద్దయ్యకి ఎన్నోసార్లు చెప్పినానమ్మా, వాళ్ళు మాటేసి కాటేసే రకమని. నా మాట పెద్దయ్య కొట్టిపారేస్తా ఉన్నాడు. ఇంద్రానికి విలువిచ్చి ఇంటి మనుషుల వరుసలో ముందు నిలబెడతా ఉన్నాడు. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో వడ్డించడం మా బావకు అలవాటే సాంబిరెడ్డి. ఇప్పుడు నీ మాటను కొట్టిపారేసినట్టే ఒకప్పుడు నా మాటని తీసి పారేసినారు. ఆ బాధతోనే సొంత వాళ్ళని వదిలేసి ఇన్నాళ్ళు ఒంటరిగా బతికినాను. అక్క ఫోన్ చేసినది, నీలాంబరి, తోడబుట్టిన సెల్లివి నువ్వొక్కదానివే. నా కొడుకు పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలా? అలాగన్నా నిన్నోసారి చూసినట్టు ఉంటాదని నా దగ్గర బాధపడినది. అక్క ఆనందం కోసమే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టినాను. మీ విషయంలో పెద్దయ్య పొరపాటు చేసుండొచ్చేమో గాని నిజానికి పెద్దయ్య శానా మంచోడమ్మా. మనసు వెన్నా, అభిమానమనే గాలి తగిలినా
ఆప్యాయత అనే వేడి తాకినా హిట్టే కరిగిపోతాది. అందుకే పాత పగను కూడా పక్కన పెట్టి బిడ్డ ప్రేమ కోసం ఈ పెళ్లి చేస్తా ఉన్నాడు.